ఎంఎస్పి అనేది రైతు హక్కు కాదు. ప్రభుత్వం ప్రకటిస్తే ఆ మేరకు మార్కెట్లో కొంత ఇన్సెంటివ్ క్రియేట్ అవుతుంది, కానీ దాన్ని హక్కుగా గుర్తించే చట్టం ఏదీ లేదు. అలాంటి చట్టం చేయాలనే ప్రయత్నం 2 సంవత్సరాల క్రితం జరిగింది. ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టారు. రైట్ టు మినిమం సపోర్ట్ ప్రైస్ యాక్ట్ పేరుతోటి రైతులకి కనీస మద్దతు ధరని ఇచ్చే ఒక చట్టం తేవాలనే ప్రయత్నం. అంతేకాదు, నిన్న మొన్న వచ్చిన ఆ 3 వ్యవసాయ చట్టాలు, సాగు చట్టాలు ఏవైతే ఉన్నాయో అందులో కూడా కాంట్రాక్ట్ ఫామ్ పేరుతోటి, ఇతర పేర్లతోటి రైతులు తమ పంటని స్వేచ్ఛగా అమ్ముకునే హక్కు కల్పించారు, కానీ అందులో కూడా మినిమం సపోర్ట్ ప్రైస్కి గ్యారంటీ ఏమీ లేదు. అందుకే అన్ని రైతు సంఘాలు కూడా అందులో మినిమం సపోర్ట్ ప్రైస్కి గ్యారంటీ ఉంటేనే మేము ఈ చట్టాలను ఒప్పుకుంటాం, లేకపోతే ఒప్పుకోమనే ఒక పెద్ద ఎత్తున డిమాండ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ చట్టాల అమలు నిలిచిపోయింది. ఏది ఏమైనా కనీస మద్దతు ధర విషయానికి వచ్చినట్లయితే కనీస మద్దతు ధరని హక్కుగా ఇచ్చే చట్టం లేదు. చట్టం తేవాలనే డిమాండు రైతుల నుంచి పెద్ద ఎత్తున వస్తుంది. ఇవి 4 ప్రధానమైన హక్కులకు సంబంధించిన అంశాలు.